के निशाने पर और दूसरा वोट నమస్కరిస్తున్నారు. మరి సహృదయంతో వారి ఇరువురిని కూడా మీరు ఆశీర్వదించాలి. ఒక ఓటు మరి గాజు గ్లాస్ గుర్తుకు నెంబర్ 6 అండి. రెండవ ఓటు సైకిల్ గుర్తండి నెంబర్ 2. ఏమండి 6వ నెంబరు 2వ నెంబరు రెండు కూడా మీరు మంచి సెంటర్ లో సార్ స్పీచ్ ఇవ్వాలంటే మీరు గమనించండి. సెంటర్ లో సార్ గమని రథం నడిపించండి ముందుకి. టైం లేదు. ఉన్నటువంటి పెన్షన్ ని 2000 రూపాయలు చేసినటువంటి ఘనత మళ్ళీ ఈనాడు గెలవంగానే సైకిల్ గుర్తుపై ఒక ఓటు, గ్లాస్ గుర్తుపై ఇంకొక ఓటు, 2 ఓట్లు వేసి 2 అభ్యర్థుల్ని గెలిపించిన మరుక్షణం ఫస్ట్ నెలలోనే 7000 రూపాయలు ఇస్తారు. అక్కడి నుండి ప్రతి నెల పెన్షన్దారుడికి 4000 రూపాయలు ఇస్తాం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి ఆనాడు తెలుగు ఆ మైక్ సౌండ్ పెంచు పైన మైక్. మరి పార్లమెంట్ సభ్యుడిగా ఆయన మరి ఇక్కడ తిరిగి అర్హత లేదు ఆయనకి. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినాక బందర్ రాకుండా అడ్డం పడింది ఎవరు? మరి ఇక్కడ మన ముస్లిం సోదరుల కోసం కబ్రస్థానికి ఆ రోజున కాంపౌండ్ వాళ్ళు మనకి ఇచ్చి కొంత కంప్లీట్ చేసాం, కొంత 1/4 మిగిలిపోయింది. దానికి మన పెద్దలు అడిగితే మరి నేను వచ్చి ఇస్తానని చెప్తే ఒకసారి వచ్చి చూడండి అని చెప్పి ఆహ్వానిస్తే ఆయనకు వచ్చి అడ్డం పడ్డారు. అడ్డం పడి గో బ్యాక్ అని చెప్పి బ్యానర్ కట్టి చాలా అల్లరి చేశారు. సొంత పార్టీ వాళ్ళు చేశారు.
బందర్ హిస్టారికల్ గా హిస్టరీ సాధించబోతా ఉన్నాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దయచేసి అందరూ కొడుతున్నాం, మనకున్నది కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. ఈ 6 రోజులు కొంతమంది వ్యక్తులు ఇక్కడ భూమికి జానడే ఉంటారు, జానడే ఉండి ఏదో అనుకుంటా ఊహించుకుంటా ఉంటారు. కదిలింది ఇక్కడ సైన్యం. ఇవాళ ఈ యువతరం ఉత్సాహం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఇవాళ పిల్ల సైకోలు కొంతమంది బయలుదేరుతా ఉన్నారు. ఆ పిల్ల సైకోలు కరెక్ట్ గా మన కన్ను తెరిస్తే ఏమైపోతారు తమ్ముళ్ళు, ఈ అడ్రస్సే ఉండరు. ఈ రోజు వరకు నేను ఎప్పుడు మాట్లాడలా. ఆ రోజున నన్ను వ్యక్తిగతంగా కూడా అవమానించారు, నేను పట్టించుకోలా. దానికి మీరు బాధ్యత తీసుకోండి. బందర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుల దగ్గర ఇవాళ జనాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. బీజేపీ అని లేదంటే వేరే రకంగా మాట్లాడుతూ ఇలాంటి రకరకాల ఇచ్చేస్తా ఉన్నారు. 4% రిజర్వేషన్ తీసేస్తారని, లేదంటే ముస్లింలే ఇక్కడ ఉండనవరని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో మచిలీపట్నం ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముస్లిం సోదరుడికి ఇబ్బంది వచ్చినా నేను వెళ్ళి నా ప్రాణాలు అడ్డం పడతానని మీకు తెలియజేస్తా ఉన్నా. పేరు పేరున ధన్యవాదాలు. మీకు ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. నా జీవితాంతం నా చివరి రక్త పొట్టు వరకు బంగారుపట్నం కోసం నేను పోరాడతాను, నిలబడతానని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.